అమరావతి ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతోంది. దేశ ప్రధాని నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, విదేశీ మంత్రులు, రాయబారులు ఇలా అనేక రంగాల ప్రముఖులు విచ్చేసే ప్రాంతాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారనే ఉత్కంఠతో భారీగా ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. మన ప్రాంతాన్ని మనమే పరిపాలించుకునే రాజధాని ఏర్పాటును తిలకిస్తున్నారు. కనీవిని రీతిలో శంకుస్థాపన ఏర్పాట్లు ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని సహా 15 మంది అత్యంత ప్రముఖులు ఆసీనులయ్యే ప్రధాన వేదికను చూసేందుకు స్థానికులు భారీగా వస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22 నుంచి పూజలు, యాగాలు చేయడానికి సిద్ధం చేసిన యాగశాల, వీవీఐపీలు కూర్చునేందుకు 2 ప్రధాన వేదికలు సిద్ధమయ్యాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కనీవిని ఎరుగని రీతిలో చేస్తున్న ఏర్పాట్లను చూసేందుకు మహిళలు, వృద్ధులు పోటీ పడుతున్నారు. ఏర్పాట్లను చూసి అబ్బురపడుతున్నారు. ఎంత ప్లానింగ్ ఉండేదంటే భవిష్యత్తులో కూడా ప్రజలకు కానీ జన సమీకరణ కానీ ఎంతో ఉపయోగపడేటట్టుగా ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తాడని మేమందరం ఆలోచిస్తున్నాం. రాజధాని నిర్మాణం కోసం ఆయన కృషి, ఆయన ఫలితాన్ని మేమందరం అందుకోవాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసే పనిలో మేము కూడా ఒక భాగస్థులమై ఒకే విధంగా ఒకే తాడి మీద నడుస్తామని మేము ప్రార్థన చేస్తున్నామండి. నవ్యాంధ్ర రాజధాని అనేది మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞానానికి ప్రజలంతా అంటే ఈ పూలింగ్లో ఉన్న గ్రామ ప్రజల మొత్తం సహకారంతో ఈ రాజధాని నిర్మిస్తున్నారు. ఈ రాజధాని నిర్మాణానికి విచ్చేసిన ప్రధాని మోడీ గారికి శుభాకాంక్షలు. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాము. చాలా బాగున్నాయి. ఫెస్టివల్ మూడ్ వచ్చేసింది అప్పుడే. ఇక్కడ ఇన్ని అరేంజ్మెంట్స్ చేయడం ఆయన ఒక్కల వల్లే అయింది. ఆ క్యాపబిలిటీ ఆయనకే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత బాగా చేయగలిగిన ఆయన ఇంకా అందుకని అసలు మనందరం చూద్దామనే మేము గొల్లపూడి నుంచి వచ్చామండి. తక్కువ టైంలో ఇంత బాగా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది అనేది నిరూపించుకున్నారు. శంకుస్థాపన రోజు 1,50,000 మందికి పైగా ప్రజలతో పాటు అత్యంత ప్రముఖులు హాజరవుతున్నందున ఆ రోజు ఈ ప్రాంతానికి రాలేమేమోనని కొందరు వృద్ధులు భావిస్తున్నారు. ముందస్తుగా వచ్చి శంకుస్థాపన జరిగే ఉద్దండరాయునిపాలెం సభావేదికను చూస్తున్నారు. వచ్చిన వారంతా తమ ఫోటోలను చరవాణిల్లో బంధిస్తున్నారు. చిన్నారులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. రేపు రాలేకపోతామని ఉద్దేశంతో వచ్చాం. రాజధాని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మేము ప్రతిపడండి ఇక్కడికి వచ్చాం చూద్దామని. ఆ రోజు అసలు ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. మనం అంత జనం విపరీతంగా తయారై వస్తున్నారు. అది పరిస్థితి. ఏర్పాట్లే బాగున్నాయి. ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇలాగా. ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి కొంత ఖర్చు పెట్టాలి తప్పదు. ప్రధానమంత్రులు విదేశీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ చూడటానికి వచ్చాము. అసలు ఎట్లా రాజధాని దానికి ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుందండి. కానీ ప్రపంచ స్థాయిలోనే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ పరంగా ఇవన్నీ అసలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూద్దామని వచ్చాము. చూడడానికి వచ్చాము మామూలుగానే. చాలా బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెరీ గుడ్. భారీగా తరలి వస్తున్న సందర్శకులను నియంత్రించలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. శంకుస్థాపనకు ఒక్కరోజు మాత్రమే ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.